అనగనగా చింతలూరు అనే గ్రామంలో వెంకటయ్య అనే నిజాయితీగల కిరాణా దుకాణదారుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయకుండా తక్కువ లాభంతోనే వ్యాపారం చేసేవాడు. ఒకరోజు ఉదయం ఒక పేద ముసలమ్మ అతని దుకాణానికి వచ్చి, బాబూ, నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటితో ఎంత వస్తే అంత బియ్యం ఇవ్వు. అని అడిగింది. ఆమె పరిస్థితి చూసి వెంకటయ్య డబ్బు తీసుకోకుండా బియ్యం ఇచ్చాడు. వెళ్తూ ముసలమ్మ తన దగ్గర ఉన్న 10 రూపాయల నోటును అతని చేతిలో పెట్టి, ఇది డబ్బు కాదు, ఒక పరీక్ష. ఈ నోటును జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటలను పెద్దగా పట్టించుకోని వెంకటయ్య ఆ నోటును ఆ రోజు సాయంత్రం లెక్కలు చూసేసరికి దుకాణంలో ఉండాల్సిన దానికంటే 5,000 రూపాయలు ఎక్కువ డబ్బు ఉంది. మొదట అది పొరపాటు అనుకున్నాడు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. రోజులు గడిచే కొద్దీ అమ్మకాలు పెరిగాయి, లాభాలు పెరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు అతని దుకాణానికే రావడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే గ్రామమంతా ఒక వార్త పాకింది. వెంకటయ్య దగ్గరున్న ఆ 10 రూపాయల నోట్లో మహిమ ఉంది. దాన్ని ఉంచుకుంటే ఈ ధనవంతులవుతారు. మాట దొంగల చెవిలో కూడా పడింది. ఒక అర్ధరాత్రి వారు దుకాణంలోకి చొరబడి డబ్బు, బంగారం ఏమీ తీసుకోకుండా కేవలం ఆ 10 రూపాయల నోటును మాత్రమే దొంగిలించారు. మరుసటి రోజునుంచి వెంకటయ్య దుకాణంలో అమ్మకాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో దొంగలు మాత్రం ఆ నోటు వల్ల కోటీశ్వర్ల అవుతామని ఆశపడ్డారు. కాని విచిత్రంగా వాళ్ల జీవితాల్లో వరుసగా కష్టాలు మొదలయ్యాయి. ఒకరికి ప్రమాదం జరిగింది, మరొకరికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. భయపడిపోయిన దొంగలు చివరకు ఆ నోటును తిరిగి వెంకటయ్య దుకాణంలో పెట్టి నిజం చెప్పి క్షమాపణ అడిగారు. అప్పుడు వెంకటయ్య చిరునవ్వుతో, ఈ నోట్లో ఎలాంటి మహిమ లేదు. అయితే నీ వ్యాపారం ఎలా ఇంత బాగా నడిచింది? ఆ ముసలమ్మను కలిసిన రోజునుంచి నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ను నా కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాను. తక్కువ లాభం తీసుకున్నా నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ప్రజలు నా నిజాయితీని నమ్మి మళ్లీ మళ్లీ నా దుకాణానికే వచ్చారు. నా విజయం ఆ 10 రూపాయల నోటు వల్ల కాదు, మనుషుల నమ్మకం వల్ల అని చెప్పాడు. అదే సమయంలో దుకాణం బయటనుంచి ఆ ముసలమ్మ మళ్లీ కనిపించింది. ఆమె చిరునవ్వుతో, డబ్బులో మహిమ ఉండదు బాబూ, మనసులోని మంచితనంలోనే నిజమైన మహిమ ఉంటుంది అని చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెంకటయ్య వెంటనే ఆమె వెనక పరుగెత్తాడు. కాని వీధి చివరికి చేరేసరికి ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాత ఆమెను ఎవ్వరూ మళ్లీ చూడలేదు. ఆమె ఎవరు? ఎందుకు వచ్చింది? నిజంగా సాధారణ మనిషేనా? లేక దేవుడి రూపంలో వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరికీ దొరకలేదు. కాని ఆ రోజునుంచి చింతలూరు గ్రామంలో ఒక మాట అందరూ గుర్తుంచుకున్నారు. డబ్బు మనిషిని గొప్పవాడ్ని చెయ్యదు. నిజాయితీ మరియు మంచితనం మాత్రమే జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, టాటా.